హాయ్ గైస్, మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ మెనీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మెనీ ముచ్చట్లు, వేర్ స్టోరీ స్పీక్ ఫ్రమ్ ద హార్ట్. వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్, ఎందుకంటే దిస్ ఈస్ మై ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో అండ్ ఆల్సో అబౌట్ ద ప్లేస్ దట్ చేంజ్డ్ మై థాట్ ప్రాసెస్ కంప్లీట్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేస్ మోస్ట్లీ చాలా మందికి తెలుసు. ఇది మన ఆంధ్రప్రదేశ్ లోని చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్, వాడపల్లి. దీని చరిత్ర గురించి మాక్సిమం అందరికీ తెలుసు, మోస్ట్లీ పెద్దవాళ్ళకి. ఇంకా నాలాంటి యంగ్స్టర్స్ కి మేబీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నాలా తెలియని వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం వాడపల్లి ఎందుకంత ఫేమస్, వాడపల్లి వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వెంకన్న అన్న పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. సో స్టోరీలోకి వెళ్తే, పూర్వకాలంలో శ్రీకృష్ణుడు తన అవతారం చాలించిన తర్వాత కలియుగం మొదలైంది. క్రమంగా మనుషుల్లో పాపాలు, అహంకారాలు పెరగడం మొదలయ్యాయి. ధర్మానికి హాని కలుగుతుందని ఋషులు మునులు చాలా బాధపడ్డారంట. అప్పుడు అందరూ కూర్చొని ఒక ఉపాయం ఆలోచించి నారద మునిని పిలిచి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తికి తమ బాధను తెలియచేయమని వేడుకున్నారంట. నారద ముని తన వీణయాన మహతిని పట్టుకొని వైకుంఠానికి ప్రయాణమయ్యాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారితో కలిసి ఉన్నారు. నారదుడు వారిని ప్రార్థించి కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టమని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి, భయపడకు నారదా, కలియుగంలో భక్తులను రక్షించడానికి దైవంగా వెలిసి భక్తిని పెంచుతాను, నా అనుగ్రహం భూమిపై ఎల్లప్పుడూ ఉంటుందని అభయం ఇచ్చారంట. ఆ విధంగా విష్ణుమూర్తి ఇచ్చిన మాట ప్రకారం కలియుగంలో దైవంగా భూమిపై అవతరించడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో గోదావరి జిల్లాలో వాడపల్లి గ్రామంలో గౌతమి నదిలో ఒక వింత జరిగిందంట. పెద్ద అలల మధ్యలో ఒక సువాసనల చందనం పెట్టె తేలియాడుతూ కనిపించిందంట. గ్రామంలో హరిదాస్ అనే వృద్ధుడు ఆ పెట్టెను చూసి చాలా ఆశ్చర్యపోయాడంట. ప్రజలందరూ ఆ పెట్టెను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే ఆ పెట్టి నీటిలో మునిగి మాయమైపోయిందంట. అదే రోజు రాత్రి హరిదాస్ కలలో విష్ణుమూర్తి ప్రత్యక్షమై, మనసారా పిలిస్తే నేను తప్పకుండా వస్తానని అన్నారంట. హరిదాసు ఈ కళ గురించి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ వెళ్ళి చెప్తాడు. అప్పుడు అందరూ కలిసి ఆ నది దగ్గరికి వెళ్ళి మనసారా దేవుణ్ణి పిలుస్తారు. అలా పిలిచిన వెంటనే ఆ పెట్టె ప్రత్యక్షమవుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో లక్ష్మీనారాయణల సుందరమైన విగ్రహాలు కనిపించాయంట. ఆ టైంలో నారదుడు వాడపల్లికి వచ్చాడు. నారదుడి సలహా మేరకు ఆ విగ్రహాల పక్కనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా నది తీరంలో ప్రతిష్ఠించారంట. ప్రజలు ఒక చిన్న గుడి కట్టుకుని భక్తితో రోజు పూజించేవారంట. సంవత్సరాలు గడిచాయి. ఒక పెద్ద తుఫాను వచ్చి నది ఉప్పొంగి ఆ చిన్న ఆలయాన్ని ముంచేసింది. ఆ విగ్రహాలు నది గర్భంలో ఉండిపోయాయి. అదే సమయంలో పెనుబోతు గజేంద్రుడు అనే రాజుకు చెందిన ఓడలు కూడా ఆ తుఫానులో పోయాయి. రాజు గజేంద్రుడు చాలా బాధపడి తన ఓడలు గనక క్షేమంగా తిరిగి వస్తే నదిలో మునిగిపోయిన వాడపల్లి వెంకన్నని తీసి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. విచిత్రంగా రాజు మొక్కుకున్న వెంటనే పోయిన ఓడలన్నీ సురక్షితంగా వచ్చాయి. గజేంద్రుడు ఇచ్చిన మాట ప్రకారం వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. వెంకటేశ్వర స్వామిని మళ్లీ ప్రతిష్ఠించాడు. ఈ స్వామిని అందరూ ముద్దుగా 7 శనివారాల వెంకన్న అని పిలుస్తారు. ఈ స్వామిని చూడగానే తిరుమలలో చూసినంత అనుభూతి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇదే ఈ వాడపల్లికున్న చరిత్ర. వాడపల్లి 7 శనివారాలు చేయడం వల్ల నా థాట్ ప్రాసెస్ ఎలా మారిందో, నా ఆలోచనలో ఏమేం చేంజెస్ వచ్చాయో షార్ట్స్ లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ముచ్చట్లో.